అవతల వారి మీద కక్ష పెంచుకొని వారు పెరిగిపోతున్నారు కాబట్టి వారిని ఏదో ఒక మార్గంలో మనం మట్టు పెట్టి వారిని కిందకి లాగేసి అప్రతిష్టపాలు చేసేసి మనం అందరి ముందు వెలిగిపోదామనేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. అసూయ అనేది ఎంత పాపకర్మనైనా చేయించేస్తుంది. ఇంత అంత అని ఉండదు. ఎందుకనంటే అసూయాగ్రస్తుడైనటువంటి వ్యక్తి తాను ఎదగడం గురించి ఆలోచించడం కన్నా ఎవరు ఎదిగి ఉన్నారో వాళ్ళని పాడు చేయడం గురించి ఎక్కువ ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన ఎంత పాపానికైనా వెడుతుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగత్ శేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటాడు.